తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే చూడాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు జరిగిన మోసం మీకు జరగకూడదని ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే టికెట్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా క్రైమ్గా ఉందన్నమాట. జనరల్ టికెట్ తీసుకొని జనరల్లోకి వెళ్తే ఒక్క రొంతు కూడా ఖాళీ లేదనమాట కనీసం. ఇంకా టీసీ సార్ వాళ్ళని అడిగితే టికెట్స్ రాసిస్తాము, మీరైతే టికెట్కి 350 కట్టాల్సి వస్తుంది. సో రిజర్వేషన్ వాళ్ళని అడిగి అడ్జస్ట్ చేసుకొని మాట్లాడి కూర్చోవాలనుకున్నాం. మేము స్టార్టింగ్ చూడంగానే అసలు ఖాళీగా ఉన్నాయి బోగీలు, రిజర్వేషన్ వస్తే ఈజీ అనుకున్నాం. కానీ ఇది కూడా అయితే జనరల్ కంటే బాగా ఫుల్ అయిపోద్ది. దయచేసి అయితే మీరైతే ఇలా 350 కట్టేసి అయితే జనరల్లో నుంచి రిజర్వేషన్ బోగీలోకి అయితే రావద్దు. అలా 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అరుణాచలం రైల్వే స్టేషన్ నుంచి దిగేసి ఇక్కడ స్ట్రైట్గా చూసేసరికి రాజగోపురం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడికి నడుచుకొని వెళ్ళే దారిలో నారాయణ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారనమాట. దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయితే ఫ్రీ టోకెన్ ఉండదు అనమాట. దర్శనం టోకెన్ 50 రూపీస్ ఉంటుంది. సో మేమైతే అనమాట ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక్కడ వెళ్ళే దారిలోనే రాజగోపురం ఎదురుగా అయితే స్వామివారిని పూజిస్తూ భక్తిగా ఆరాధిస్తూ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా దర్శనం గిరి ప్రదక్షిణ వెళ్ళి చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిత్తు ట్రావెల్స్. నేను చేసే ప్రతి ట్రావెల్ని మీరు చూడాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.